సాధారణంగా ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ఇద్దరు కూడా ప్రజలకే బాధ్యత వహిస్తుంటాయి, జవాబుదారీగా ఉంటాయి. కాకపోతే ఈ రోజున ఒక పెద్ద విశేషం కనబడుతుంది. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అదే సమయంలో ప్రస్తుత ప్రతిపక్ష నేత 7 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తే ప్రభుత్వం పట్టించుకున్నటువంటి నేపథ్యంలో, అయితే ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వనటువంటి నేపథ్యంలో, ప్రభుత్వాన్ని ఏ విధంగానూ ఒప్పించలేనటువంటి నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో జాతీయ నేతలు రంగంలోకి దిగాల్సి వచ్చింది, దీక్ష విరమింపజేయాల్సి వచ్చింది. ఇది ప్రజాస్వామ్యయుతమైనటువంటి పద్ధతేనా కాదా అన్నటువంటి అంశం మీద జరుగుతున్నటువంటి చర్చలో పాల్గొనేందుకు పి చంద్రశేఖర్ మాజీ మంత్రి తెలుగుదేశం నేత మనతో ఉన్నారు. అలాగే భానుప్రసాద్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ మనతో ఉన్నారు. చంద్రశేఖర్ గారు, మీరేమంటారు? ఈ రోజున ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి వాళ్ళ ఉద్దేశం వాళ్ళదే, మా ఉద్దేశం మాదే అంటారా, లేదంటే కనుక ప్రభుత్వం దిగి రావాల్సి ఉందంటారా? ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. చంద్రబాబు నాయుడు గారు దీక్ష తెలుగుదేశం పార్టీ కొరకో లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉండే సభ్యుల కొరకో తన కొరకో చేయడం లేదు. ఇది రైతులు నష్టం జరిగిందని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మంత్రులే అంటున్నారు, ఇవాళ మేము ప్రకటించిన సహాయం అవుతుందో సరిపోదని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. నేషనల్ లీడర్స్ కూడా చెప్పారు, కాంగ్రెస్ పార్టీ నేషనల్ లీడర్స్ కూడా ప్రకటించిన సహాయం సరిపోదు, మేము కూడా ప్రధానమంత్రిని అడుగుతున్నాం, సోనియా గాంధీని అడుగుతున్నాం, వాళ్ళే చెప్పారు. ఆ తరుణంలో మేము అదే చెప్తున్నాం. మేము చెప్పేది ఏంటంటే మీరు ప్రకటించిన సాయం సరిపోదు కనుక దాన్ని పెంచండి. రైతు చాలా నష్టపోయినాడు. వర్షంగా దాదాపు 4-5 నెలలు వర్షాలు పడుతూనే ఉన్నాయి కంటిన్యూగా. పంట ఎదిగేటప్పుడు వర్షం పడింది, పంట పొట్టుకొచ్చినప్పుడు వర్షం పడింది, గింజ సరిగ్గా పట్టుకోలేదు, తర్వాత కోతకొచ్చినప్పుడు వర్షం పడింది, దానిపై ధాన్యం నల్లబడిపోయింది, కోసిన చేను మురిగిపోయింది. ఇంత నష్టం జరిగినప్పుడు ఎందుకు కనికరం లేదు ప్రభుత్వానికి అంటున్నాను నేను. ఒక పక్క ప్రభుత్వం మనం చూస్తే ప్రభుత్వం చెప్తున్నది ఆల్రెడీ గతంలో ఇచ్చిన వాళ్ళు అనే మాట చాలా తప్పు. వాళ్ళు అనే మాట చాలా తప్పు. ఒకటి ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి, తెలుగుదేశం హయాంలో ఎప్పుడు వాళ్ళు ఎగ్జాంపుల్ తీసుకుంటారు. తెలుగుదేశం గవర్నమెంట్ కాలంలో రాష్ట్ర బడ్జెట్ 40,000 కోట్లు మించలేదు. ఈ రోజు ఈ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది మా బడ్జెట్ 1,30,000 కోట్లు అని చెప్పని. మరి బడ్జెట్ పెరిగినప్పుడు బడ్జెట్కి అనుగుణంగా ప్రజల సాయం కూడా పెరగాలి కదా. మరి మీరు 2,000 ఇస్తే మేము 3,000 ఇచ్చాం కనుక 1,000 పెంచామని మాట చెప్పడం తప్పు. ప్రభుత్వం ఎప్పుడు కూడా వ్యాపారం లెక్కలు వేయకూడదు. ఎప్పుడు ప్రజలకి సాయం అందించేటప్పుడు కష్టకాలంలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బుని ప్రజలకు పంచాలా, లేకపోతే తనకు తర్వాత ఇస్తాము. ఇప్పుడు ఈ సంవత్సరం మీకు 5,000 ఇస్తున్నాము, ఇంకో 6 నెలల తర్వాత మళ్ళీ డబ్బు వచ్చిన తర్వాత ఇంకో 2,000 ఇస్తామేమో మాట చెప్పడానికి ఆస్కారం ఉంది. ఒకటి చెప్పు తప్పదు. సరే, ముఖ్యమంత్రి గారు విత్ డ్యూ రెస్పెక్ట్ టు హిస్ పోస్ట్, ముఖ్యమంత్రి గారు పర్సనల్ గా అవగాహన రాహిత్యం చాలా ఉంది ఇందులో. గతంలో ఏదైనా మంత్రి పదవి చేసింటే ప్రజా సమస్యలు బాగా తెలిసి ఉండేది. ఎమ్మెల్యే అయినాడు, ఎమ్మెల్యే చీఫ్ విప్ అయినాడు, తర్వాత స్పీకర్ అయినాడు. ప్రజలతో డైరెక్ట్ సంబంధాలు ఉన్న పోర్ట్ఫోలియోలు కానీ ఆ పరిపాలన ఆ విధంగా సాగలేదు అనేది. కనుక ఏంటంటే ప్రజలు ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పడతారు సమస్యల గురించి మనం ఏ విధంగా సాయం చేయాలని అవగాహన ఆయనకు ఉంది. తర్వాత 15 days అయింది ఆయన ముఖ్యమంత్రి అయ్యి. 15 days లో ఆయనకు అవగాహన పెంచుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. 15 days లోపల 10 సార్లు ఢిల్లీకి పోవడం జరిగింది. ఆయన ఢిల్లీలో ఉండడం జరిగింది. అక్కడ పార్టీ మీటింగ్లు అవి చేసుకుంటూ మంత్రి మండలి విస్తరణ కొరకు, తర్వాత పార్టీ మీటింగ్ల కొరకు అసలు పరిపాలన అనేది తెలుసుకోలేకపోయినాడు. కనుక ఆ తరుణంలో కొంత బ్యాలెన్సింగ్ థింకింగ్ చేసి నేను చూస్తాననే మాట మాట్లాడితే బాగుంటుంది. కానీ ఒక ఫ్యూడలిస్ట్ మెంటాలిటీతోని, లేకపోతే ఒక ఏంటంటే పర్టికులర్లీ ఆ ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కొంతమంది ఉంటారు. ఒక మాట చెప్తే ఇంతే, అంతే నేను చెప్పిన దానికి తిరుగులేదన్న మాట చెప్తుంటారు. అటువంటి ఒక విధమైన మనస్తత్వం కలిగిన వాడే కనిపిస్తూ నేను ఇది చేశాను, ఇది ఇంతకని ఏం చేయను, ఏమని చేసుకోండి అని చెప్పడం అనేది దారుణం. ఇది ప్రజల డబ్బు ప్రజలకి ఏమని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు సొంత డబ్బు లేకపోతే వాళ్ళ బిజినెస్ వ్యాపార డబ్బు ఏమని అడగలేదు. ప్రజలు ట్యాక్స్ కట్టారు, ఆ డబ్బును వాళ్ళకి ఏమని అడుగుతున్నాం. రైతాంగానికి సంబంధించినటువంటి అంశాలు అవగాహన రాహిత్యం ముఖ్యమంత్రికి ఉండడం వల్ల ఫ్యూడల్ ధోరణి ఇందులో కనబడుతుంది. ఫ్యూడల్ ధోరణి అనేది డిఫరెంట్ ఆస్పెక్ట్, రైతాంగం సమస్యల పట్ల అవగాహన లేకపోవడం అనేది డిఫరెంట్ ఆస్పెక్ట్. రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్. రైతాంగ సమస్యలపై అవగాహన లేకపోవడం అనేటువంటి తప్పు. ఎందుకంటే 4 సార్లు ఒక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తికి అక్కడ రైతాంగం సమస్యలు కానీ వాళ్ళ ఇది కానీ లేకుండా రెండోసారి గెలవడం అనేటువంటిది ఎవరికి జరిగే పని కాదు. అతనేమి అర్బన్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలవట్లేదు, అతను కూడా రూరల్ కాన్స్టిట్యున్సీ నుంచే గెలుస్తున్నారు, రూరల్ ఏరియాస్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ నుంచే గెలుస్తున్నారు. కాబట్టి 4 సార్లు గెలిచారు కాబట్టి ఆటోమేటిక్ గా ఇది ఉంటుంది. ఇక చంద్రబాబు నాయుడు గారికి అలాంటి వాళ్లకు అంటే ఒక్కసారి అనిపించేది ఏంటంటే, గత 10 సంవత్సరాలుగా అది ఏ ప్రభుత్వాలైనా కానివ్వండి, గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ గత 10-15 సంవత్సరాలుగా నేను కంటిన్యూస్ గా అసెంబ్లీ ప్రొసీడింగ్స్ చూస్తున్నాను, లేకపోతే ఆర్టికల్స్ రాస్తున్నాను, పొలిటికల్ తో పూర్తి సంబంధం ఉన్నటువంటి చూస్తే ఏ రోజైనా నిజంగా ఈ రైతుల గురించి ఒక మంచి చర్చ జరిగిందా అసెంబ్లీలో, ఈ రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ లైన్స్? నేను అందుకే చెప్తున్నా,
గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కానివ్వండి నిజమైన చర్చ జరగట్లేదు. ఎందుకు? ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏదో విధంగా మొత్తం మీద గవర్నమెంట్కి ఏ విధంగా క్రెడిట్ రాకూడదు అనేటువంటి చూస్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు నిరాహార దీక్ష చేస్తే మేము ఎందుకు చేయాలి అనేటువంటి ఇదిలో చూస్తున్నారు తప్పితే అప్పటికప్పుడు ఒకవేళ నేను అడిగేది ఒకటే, ఇక్కడ మీరు రైతులకి ఈ రోజు ఏదో నష్టపోయిందని చెప్పేసి ఒక ప్యాకేజ్ ఇచ్చి కూర్చుంటే అయిపోయింది. మళ్ళీ రేపటి నుంచి మనం రైతుల గురించి మాట్లాడకపోతే సమస్య తీరిపోతుందా? రైట్ అంటే నేను అనేది ఒక సమస్య ఎంత తీవ్ర స్థాయికి వచ్చింది. రైతులు గతంలో 77 దివిసీమ ఉప్పినటువంటి సమయంలో కూడా రానంతటి తీవ్రమైనటువంటి నష్టం జరిగిందని ఒక పక్కన లెక్కలు స్పష్టంగా చెప్తున్నప్పుడు కూడా ఎందుకని అంత నిర్లక్ష్యంగా లేకపోతే అంతగా పట్టించుకొని తనం ఎందుకు? లెక్కలు స్పష్టంగా చెప్తూనే ఉన్నారు, కానీ ఇక్కడ ఒకటి మాత్రం ముఖ్యంగా తెలంగాణ రైతాంగం అడిగేటువంటి క్వశ్చన్ ఒకటి ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఇన్ని సంవత్సరాలు కరువు వచ్చింది, ఒక్కసారి కూడా మేము గుర్తు రాలేదా? రైట్ చంద్రశేఖర్ గారు ఒక్కసారి కూడా మేము గుర్తు రాలేదా అని అడుగుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి రైతులు అడుగుతున్నారు. ఏ రోజైనా ఈ నిరాహార దీక్ష ఆ రోజు తెలంగాణ ప్రజలు ఇక్కడికి మీరు ఇప్పుడు జరిగిన నష్టమే చెప్తున్నాను. మా జిల్లాలో కూడా కానివ్వండి, లేకపోతే పక్కన జిల్లాల్లో కూడా 1.5 month బ్యాక్ నష్టం జరిగింది. మా దగ్గర కూడా ఈ భారీ వర్షాల వల్ల నష్టం జరిగింది. కానీ ఆ రోజు ఎవరు ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు మాట్లాడలేదు. ఎందుకంటే అది తెలుగుదేశం పార్టీ గురించి చెప్పట్లేదు నేను. ఏ నాయకులైనా కూడా ఓన్లీ అక్కడి సమస్యలు ఎప్పుడైతే ముందుకు వస్తాయో, అక్కడ ఉన్నటువంటి ఇది వస్తుందో అక్కడ వాళ్ళ చైతన్యం అటువంటిది. నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు, నేను తప్పు పట్టట్లేదు. వాళ్ళ చైతన్యం అటువంటిది, వాళ్ళ ప్రజలు ఆ విధంగా ఇక్కడ ప్రాంతాల వర్గ సమస్య తీసుకోవద్దు. ఇక్కడ రైతు ఎక్కడ పండించినా కూడా రాష్ట్రం మొత్తం ఉంటుంది. నేను అడుగుతున్నా, అప్పుడు ఎందుకు స్పందించలేదు అనేదాన్ని చెప్పండి. అప్పుడు ఎందుకు ఎప్పుడు స్పందించలేదు? ఏ రోజు కూడా మేము తెలంగాణ ప్రాంతంలో మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల్లో ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే రైతులకు కావాల్సింది పవర్ ప్రాబ్లం. అక్కడేమో బై గ్రావిటీ వాటర్ వస్తుంది, ఇక్కడేమో బోర్లు వేసుకోవాలి, బోర్ల నుంచి వాటర్ తీయాలి, రైతుకు ప్రొడక్టివిటీ కాస్ట్ ఎక్కువ. ఇవన్నీ ఉండగా కూడా పంట నష్టం అవుతుంది. ఈ రోజు ఇక్కడ ఏ రోజు కూడా ఒక్క రోజు కూడా ఇక్కడ 10,000 ఏ రోజు అడగలేదు. మీకు తెలియదు. మేమంటే ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మేము మా గ్రామాల్లో, మా నియోజకవర్గాల్లో, నేను మహబూబ్ నియోజకవర్గంలో 15 రోజుల క్రితం మార్కెట్ యార్డ్ స్వయంగా సందర్శించి అక్కడ అది కాదు అంటే పార్టీ పరంగానే అక్కడ ఏ రోజు వరదలు వచ్చినా, ఏ రోజు పంట నష్టమైనా ఇక్కడ మేము కలెక్ట్ చేసి పంపిస్తున్నాం అందరం కూడా ప్రజలు. కానీ అక్కడ నుంచి ఏ రోజు కూడా ఇక్కడ ప్రధానంగా ఆయన అంటున్నటువంటి ప్రస్తావన ఒకటి అర్థమవుతుంది కదా, పరిహారాలకు సంబంధించినటువంటి అంశంలో కోస్తాలో నష్టం జరిగిన మాట్లాడుతున్నారు. ఇక్కడ అంటే అక్కడ భానుప్రసాద్ గారు ప్రధానంగా ప్రస్తావిస్తున్న అంశం, మీ పార్టీ నేతలు లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా కోస్తాలో పంట నష్టం జరిగినప్పుడు మాత్రం ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి పంట నష్టం పార్టీ అధ్యక్షుల స్థాయిలో ఎందుకు చేయట్లేదు? ఇవాళ అది కాదు. ఇవాళ దాదాపు మొదట 487 మండలాలు అన్నారు, దాన్ని 650 మండలాలు చేసినారు. ఈ 650 మండలాల్లో రాష్ట్రంలో మొత్తం ఉన్న 650 మండలాలు ఉన్నాయి. 1100 మండలాల్లో సగానికి పైగా మండలాలు ఇవాళ తుఫాను వల్ల వర్షాలకు నష్టం జరిగింది. దాంట్లో ప్రధానంగా మనకు నల్గొండ, ఖమ్మం జిల్లాలు కూడా బాగా నష్టం జరిగింది. తర్వాత మనకు గుంటూరు, కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ప్రకాశం, నెల్లూరు ఈ ప్రాంతాల్లో తుఫాను దగ్గర ఉన్న సముద్రం దగ్గర ఉన్న ప్రాంతాలు కూడా బాగా నష్టం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రాంతాల వారు కాకుండా గతంలో కూడా మేము కరువు వచ్చినప్పుడు కూడా కరువు మండలాలు ప్రకటించామని చెప్పి మా దగ్గర రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా మా జిల్లాలో పోరాటాలు చేసినాం. మేము ప్రకటించకపోతే చేసాం, అది కూడా చేసాం, అప్పుడు చేసాం. పార్టీ పరంగానే పోరాడతాం, పార్టీ పరంగానే పోరాడతాం. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో కూడా కరువు వచ్చినప్పుడు మాట్లాడడం జరిగింది, కరువు చేయడం జరిగింది. మా ప్రభుత్వంలో ఉన్న కరువు వచ్చినప్పుడు కూడా కరువు తేవడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో ప్రజలకు అవకాశం కల్పించడం జరిగింది. ఇక్కడ ప్రాంతాల వారు కాకుండా ఇవాళ మనం ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా రైతు అనే మాట మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రాంతాల్లో విభజించి రైతుని మనం అవమానపరచడం మంచిగా అందరి సమస్యలను పట్టించుకోమని అడుగుతున్నాను. రైతులను అవమానించేటువంటి ధోరణిలో కాకుండా పరిహారాన్ని మాట ఎత్తినటువంటి సమయంలో లేదా ఇంత గట్టిగా పోరాడితే కూడా ప్రభుత్వం స్పందించినటువంటి తీరు దానికి లేదా ఇప్పుడు మీరు చెప్పినటువంటి కొత్త ముద్రలు వేయడం కాకుండా రైతుకు సంబంధించినంత వరకు పరిహారం అన్నటువంటిది కంపల్సరీ. అదే సమయంలో ఈ రోజున ఎకరాకి 10,000 వరకు నష్టపోతున్నాడని చెప్పి స్వామినాథన్ కమిటీ సిఫార్సులు చేసింది. ఆ స్వామినాథనే స్వయంగా కొబ్బరి నీళ్లు తెస్తే తప్పించి దీక్షలు విరమించలేని పరిస్థితి వచ్చింది. ఈ రోజు కమిషన్ రిపోర్ట్ల గురించి మాట్లాడుతున్నారు.
ఆ రోజు 11 ఏళ్ల పాటు మేము ఎన్నో కమిషన్ల రిపోర్ట్ల గురించి పోరాటం చేశాం. ఆ రోజు ఏ కమిషన్ గుర్తురాదు, ఎన్నో రోజులు పోరాటం చేశాం. నేను అడిగేది ఏంటంటే ఇక్కడ రాజకీయ నాయకుల యొక్క చిత్తశుద్ధి. ఈ రోజు రైతులకు సంబంధించినంత వరకు పార్టీలకు అతీతంగా, నేను ఒక పార్టీ గురించి చెప్పట్లేదు, స్థానిక నాయకత్వం పూర్తిగా రైతుల కొరకు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం మాటలు చెప్పి ఏదో అసెంబ్లీలో మాట్లాడి, లేకపోతే ఇట్లాంటి చర్చల్లో మాట్లాడి, లేకపోతే ధర్నాలు చేసి మన క్రెడిట్ సంపాదించుకోవడానికి నాకే క్రెడిట్ రావాలనేటువంటి దాని కొరకు కాదు. ఈ రోజు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజు మెదక్ జిల్లాలో మా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే ముత్యం రెడ్డి గారు ఉన్నారు. చెరుకు ముత్యం రెడ్డి గారు ఉన్నారు. ఎస్, హీఈస్ ద గ్రౌండ్ వర్కర్. అక్కడ రైతులందరితో సమైక్యంగా తయారు చేసి అక్కడ ఉన్నటువంటి రైతులందరితో కూరగాయలు పండిస్తున్నారు. అవి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి మార్కెట్ కల్పించారు. వాళ్ళకి మార్కెట్ లో వాళ్ళకి సరైనటువంటి ధర వచ్చేటట్టుగా డైరెక్ట్ గా కన్స్యూమర్ అమ్మేటట్టుగా ఏర్పాటు చేసిండు. అక్కడ నుంచి ఇక్కడ బస్సెస్ పెట్టి కరెక్ట్ ఆ టైంకి వచ్చి ఇక్కడ అమ్మేసుకుని మళ్ళీ అమ్మగానే మళ్ళీ అదే బస్సులో కూర్చొని వెళ్ళిపోయేట్టుగా ఇటువంటి ఏదైతే స్థానిక నాయకత్వం ఉన్నదో ఊరికే మాటలు చెప్తూ ఊరికనే ఏదో కథలు చెప్పేటువంటి ఇదిలో ఉన్నారు తప్పితే ఎక్కడ కూడా నాయకులు అనేటువంటి వాళ్ళు వాళ్ళ చిత్తశుద్ధి లేదు కదా. ముత్యం రెడ్డి గారి అధ్యక్షతనే మేము సంగారెడ్డి నడి ఒడ్డున చెరుకు రైతుల గురించి చంద్రబాబు నాయుడు గారు దినమంతా అక్కడ ఉద్యమం చేయడం జరిగింది, ధర్నాకారం చెప్పడం జరిగింది. ఆయన వాళ్ళంతా మంచి కోరు తప్పట్లేదు. తెలంగాణ ప్రాంతం అని చెప్తున్నా నేను. తెలంగాణ ప్రాంతంలో నడిగొడ్డులో సంగారెడ్డిలో కూడా జరిగింది. ఇవాళ అది కాదు ఫస్ట్. ఇప్పుడు మనకి ఏంటంటే రైతుకు నష్టపరిహారం పెంచాలా వద్దా, ప్రభుత్వం ఇవాళ వద్దా? ప్రధానమైనటువంటి అంశం ప్రస్తావనకు వస్తుంది. 7 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తుంటే కూడా కనీసం ప్రభుత్వం మధ్య మార్గంగా ఒక ప్రతిపాదన చేయడం కానీ, లేదంటే కనుక ప్రభుత్వానికి సంబంధించి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అన్నటువంటి లెక్కలు చెప్పడం కానీ, కనీసం ఒక ప్రతిపక్ష నాయకుడు ఆమర నిరాహార దీక్ష చేస్తూ అంత తీవ్రమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు విరమింప చేసేందుకు గట్టి ప్రయత్నం చేయకపోవడం కానీ, ఇది ఏ విధమైనటువంటి ధోరణి? భవిష్యత్తులో కూడా ప్రజాస్వామ్యంలో అధికార ప్రతిపక్షాలంటే ఇద్దరు బద్ధ శత్రువులు అన్నటువంటి ధోరణిని ముందుకు తీసుకొచ్చే ఉద్దేశమా, లేదంటే కనుక చంద్రబాబు నాయుడు కాబట్టి మనకెందుకులే అన్నటువంటి ధోరణి అనుకోవాలి? ప్రభుత్వానికి అట్లాంటిది ఏముండదు. ప్రభుత్వం ఏంటంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎంతో మంది మంత్రులు పంపడం జరిగింది. వాళ్ళని విడ్డా చేసుకోండి. ఎక్కడ ప్రతిపాదన ఏది చేయలేదు. ప్రతిపాదన కాదు ఇక్కడ. ఆల్రెడీ మేము రాష్ట్రంలో, దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనటువంటి ప్యాకేజ్ మేమే స్వచ్ఛందంగా మేము ఇచ్చాము. ఆల్రెడీ స్వచ్ఛందంగా మేము ఇచ్చాం. గతంలో ఎప్పుడు ఇవ్వలేదు, లేకపోతే ఈ రోజు కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు. ఈ రోజు కూడా ఇప్పుడున్న పరిస్థితి గతంలో ఈ రోజు ఇప్పుడే మిగిలిన ప్రభుత్వం ప్యాకేజ్ ప్రకటించింది. అది బెస్ట్ అయిపోతే దాదాపు 125 మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు. వాళ్ళు అదిగా చనిపోయారు. ఇవాళ మీరే చెప్పారు, మేము కేంద్రం, మీ జయపాల్ రెడ్డి గారు చెప్పారు కేంద్రంలో మేము అవును ప్యాకేజ్ సరిపోదు, ప్రధానమంత్రి గారిని అడుగుతున్నాము, సోనియా గాంధీ అడుగుతున్నాము, అందుకని అడ్వాన్స్ 400 కోట్లు అడ్వాన్స్ ఇచ్చాము, మేము డెఫినెట్ గా దీన్ని ఇంప్రూవ్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. అంటే సరిపోదని మీలో అభిప్రాయం ఉంది. అది మేము చెప్పేది కాదు, మీలోనే అభిప్రాయం ఉంది. సరిపోదని చెప్పని దాన్ని పెంచాను. ఒకటండి, పెంచాలా వద్దా అదొకటి చెప్పండి. రిలీఫ్ ప్యాకేజ్ ఈ ప్యాకేజ్ 15 days తర్వాత ఇస్తామని కనుక చంద్రబాబుకి హామీ ఇస్తే ఆయన విరమించేవారు కదా. అలాంటి హామీ నేను మొదలే చెప్పినది. ఇక్కడ కేవలం ఎట్లయినా రైతులకు ప్యాకేజ్ ఇస్తారని తెలియగానే ఇక్కడ ఒక చేసేసి మనం క్రెడిబిలిటీ తీసుకోవాలని సంపాదించడం కోసమే అది వరకు ఎప్పుడు పోరాటం జరుగుతుంది. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా మేము ప్రతిపక్షంలో పోరాటం చేయాలంటే ప్రతిపక్షంలో ఉన్నా చేసేటువంటిది అది. ప్రతి సమస్య పైన పోరాటం చేసే క్రెడిబిలిటీ కొరకు అంటే ఏ సమస్య పోరాటం చేయొద్దు, ఇంట్లో కూర్చోవాలా అంటారు. ఏ చంద్రబాబు గారు నోరు ఇవ్వటం లేదు, ఇంట్లో నుంచి బయట ఉండే మీరు అంటారు. మరి సమస్య పైన అది కాదండి, సమస్య పైన రైతు తరఫున మాట్లాడడానికి అవకాశం ఉందా లేదా, మాట్లాడకూడదా? ప్రతిపక్షాలు అసెంబ్లీ ఉన్నదే చర్చ ఉంది. ఆ చర్చను ఆపేసేసి ఆ చర్చను అడిగా మేము మీరే బిల్స్ పెట్టారు. వీళ్ళు బిఎస్సీలో ఒప్పుకున్నారు. 2 రోజులు చర్చకు ఒప్పుకున్నారు. 2 రోజులు చర్చకు ఒప్పుకున్న తర్వాత 2 రోజులు చర్చ సరిపోదు. జరగలే కదా. కాకపోతే ఇంకా అడ్వైజరీ కమిటీలో ఒప్పుకున్న తర్వాత బయటకు వచ్చి మారిపోయినటువంటి ఎవరి తప్పు వాళ్ళది. ఇప్పుడు కమిటీలో ఒప్పుకున్నారు. 2 రోజులు చర్చిద్దామని సమస్య తీవ్రతను బట్టి మనం అక్కడ మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఎజెండాని.
దాని కొరకు మేము అడిగాము బిల్స్ తర్వాత తీసుకోండి మీరు ముందు వ్యవసాయానికి సంబంధించి చర్చ వ్యవసాయం జరపమని. మార్నింగ్ చర్చ అయింది.